అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం వెండి ధరలు దూసుకుపోతున్నాయి. వెండి ధర తొలిసారి ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో 3 లక్షల మార్కు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర రికార్డు స్థాయిలో $94.35 పెరిగింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి 2,35,000గా ఉంది. గత 15 రోజుల్లోనే 60,000కు పైగా పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,000కు చేరింది. ఇటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,000కు పెరిగింది. అంతర్జాతీయ డిమాండ్, భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, బలహీనంగా కదలాడుతున్న అమెరికా డాలర్ ఇవన్నీ వెండి గిరాకీకి అనుకూలంగా మారాయి. వివిధ దేశాల ఉత్పత్తులపై ట్రంప్ విధిస్తున్న సుంకాల కారణంగా అంతర్జాతీయంగా గందరగోళ పరిస్థితులున్నాయి. ఈ కారణాల వల్ల బంగారం, వెండి కొనుగోళ్లు పెరిగాయి. వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా పెరగడంతో దాని ధర ఆకాశాన్ని అంటుతోంది. సెమీ కండక్టర్, సోలార్, ఎలక్ట్రిక్ వాహన విభాగాల్లో వీటి వినియోగం పెరగడంతో వెండిపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ఆకాశమే హద్దుగా బంగారము, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. సామాన్యులకి బంగారం, వెండి అందనంత స్థాయిలో దూసుకుపోతున్న పరిస్థితి. తొలిసారి ఫ్యూచర్స్ ట్రేడింగ్లో 3 లక్షల మార్కు దాటింది సిల్వర్. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర రికార్డు స్థాయిలో $90.35 పెరిగింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి వెండి ధర 2,35,000గా ఉంది. గత 15 రోజుల్లోనే ఏకంగా 60,000 ధర పెరిగింది. ఏకంగా ఇప్పుడు 3 లక్షల మార్కును చేరింది వెండి ధర కిలోకి. హైదరాబాద్లో ఒక బంగారం ధర చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అంటే తులం 1,45,000కు చేరింది. ఇటు 22 క్యారెట్ల బంగారం ధర తులం 10 గ్రాముల ధర 1,33,000కు చేరిన పరిస్థితి. బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇక మేము అందం అన్న స్థాయిలో రెండు ఒకదానికొకటి పోటీ పడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇక అసలు బంగారం కొనాలా వద్దా, వెండి కొనాలా వద్దా అన్నటువంటి క్వశ్చన్స్లోనే చాలామంది ఆగిపోతున్నటువంటి పరిస్థితి. ఓ పక్క మాత్రం అవి పెరుక్కుంటూ మేము మీకు అందం అన్నంత స్థాయిలో దూసుకెళ్తున్నాయి బంగారం, వెండి ధరలు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఇంత పెరగడానికి గల కారణం ఏంటి? అసలు వీటికి ఆగడం ఉంటుందా, బ్రేక్ పడుతుందా, లేదా ఇలాగే దూసుకుపోయే అవకాశం ఉందా? మరింత సమాచారాన్ని ప్రస్తుతం మనతో మాట్లాడడం కోసంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రావు గారు, బంగారం, వెండి ధరలు ఇంకా ఆగుతాయా, ఆగాయా, ఆకాశాన్ని అంటుతాయి? ఎప్పటికీ ఆకాశాన్ని అంటిపోయాయి. సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అందనంత స్థాయిలో వెళ్ళిపోయాయి. ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుందా, బ్రేక్ పడే అవకాశం అసలు ఉందా లేదా? ఈ పరిస్థితుల్లో ఏం చెప్తున్నాయి? అయితే అండి, ఇప్పుడున్న పరిస్థితులు కనుక మనం గమనిస్తే ముఖ్యంగా అంతర్జాతీయంగా ఉండేటువంటి ఉద్రిక్తతలు ఒక కారణంగా మనం చూస్తే, దాంతో పాటుగా మనకి వెండి విషయంగా ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. అలాగే చైనా వాళ్ళు కూడా వెండిని ఎక్స్పోర్ట్ అనేటువంటిది బాగా రిస్ట్రిక్షన్స్ పెట్టేసి దాన్ని తగ్గించడం జరిగింది. అన్ని కేంద్ర బ్యాంకులు కూడా దాదాపుగా భారతదేశంతో సహా బంగారం నిల్వలను పెంచుకునే ప్రయత్నాలు చేశాయి. దీనివల్ల రానున్న రోజుల్లో కూడా బంగారం ధరలు మరింత పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అసలు కరెక్షనే రాదా అంటే, కరెక్షన్స్ అనేది మార్కెట్లో ఇన్యూటబుల్ అండి, జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు బంగారం ధర 1,49,000 దాకా వెళ్తే 10 గ్రాముల ధర స్వల్ప కరెక్షన్స్ కి అవకాశం ఉంది. కానీ లాంగ్ రన్ గా మనం ఆలోచించుకున్నప్పుడు బంగారం ధరలు మరింత పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక కాకపోతే వెండి విషయానికి వస్తే, చాలా కొద్ది కాలంలోనే అంటే లెస్ దాన్ 1 year లోనే వెండి ధరలు డబల్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక మనం చూస్తే ఫ్రెష్ గా ఇలా 3,10,000 పెట్టి వెండిని కొనమని చెప్పి మనం చెప్పం కాదండి. వెండిలో కొంత కరెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయమని చెప్తాను.
ఓవరాల్ గా లాంగ్ రన్ లో వెండి ధరలు కూడా మరింత పెరిగే అవకాశమే ఉన్నప్పటికీ కూడా ఇన్వెస్టర్స్ కొంత జాగ్రత్తగా ఉంటూ ఏదన్నా ఒక కరెక్షన్ అనేటువంటిది వస్తే, అంటే వెండిలో కరెక్షన్ అవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అలా ఒక 2.5 లక్షల స్థాయికి వస్తే అప్పుడు మళ్ళా వెండిలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. గోల్డ్ లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ ని కంటిన్యూ చేయడమే మంచిది. అంటే గత కొంతకాలంగా రావు గారు మీరు చెప్తున్నట్టుగా వెండి బంగారాన్ని, అంటే బంగారం కొనలేము అనుకున్న వాళ్ళు, వెండి వైపు టర్న్ అవుదాం అనుకున్న వాళ్ళు 2 లక్షల దగ్గర ఆలోచించారు, 2.5 లక్షల దగ్గర ఆలోచించారు. ఇప్పుడు 3 లక్షల కొనాలా వద్దా? 2 లక్షలకు కొంటే మళ్ళీ సడన్గా పడిపోతుందేమో, 1.5 వస్తుందేమో, లేదంటే 2.5 లక్షల దగ్గర కొన్నాక 2 లక్షలకు పడిపోతుందేమో, ఇట్లా అనేక డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా 4 లక్షలు కూడా దాటడం పెద్ద కష్టం కాదనేది కొంత అంచనా వ్యక్తమవుతుంది. సో మీలాంటి వాళ్ళు సజెషన్ చేస్తున్నారు, కరెక్ట్ కాదేమో అంటున్నారు. బట్ వెండి మాత్రం ఆగట్లేదు. ఎందుకు మరి బంగారంతో పోల్చుకుంటే వెండి ఇంత స్థాయిలో భారీగా పెరగడానికి? సరే, ధర పెరగడం ఒకటి, కానీ ఈ స్థాయిలో ఏకంగా రోజుల్లోనే ఇంత స్థాయిలో పెరగడం కారణం ఏంటంటున్నారు? అంటే కొంత షార్ట్ కవరింగ్ కూడా ఒక కారణం అండి. అంటే ఏమవుతుందంటే తగ్గుతుందిలే అని చెప్పేసి ముందే రేట్ ఎక్కువైందని షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఆ షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళంతా షార్ట్ కవరింగ్ చేసుకోవటం వల్ల ట్రేడర్స్ భారీగా ఒక్కసారిగా ఒక్క రోజులోనే 8,000, 10,000 అలా పెరుగుతూ వచ్చింది. ఏ విధంగా ఒక్క రోజులోనే 10,000 పెరిగిందో అలాగే తగ్గేటప్పుడు కూడా వెండి విషయంలో ఒకే రోజు 10,000, 20,000 కూడా తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. నేను గత 40 సంవత్సరాలుగా సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకులందరికీ కూడా ఒకటే అడ్వైజ్ ఇస్తా వచ్చానండి. అదేంటంటే బంగారం ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా 1 గ్రామ్ బంగారం కొనమని చెప్తా వచ్చాను. ఇప్పుడు కూడా నా యొక్క ఆలోచన అదే. వెండి విషయానికి వస్తే ఒకప్పుడు కిలో కొనమని చెప్పేవాళ్ళు, ఇప్పుడు వెండి కూడా కనీసం ఒక 100 గ్రాములైనా కొనుక్కోమని చెప్తాం. కానీ వెండి అయితే కాస్త తగ్గిన తర్వాత కొనటం స్టార్ట్ చేయొచ్చు కానండి. బంగారం మాత్రం ఇప్పుడు కూడా క్రమం తప్పకుండా నెలకు 1 గ్రామైనా బంగారం కొనుక్కుంటూ వెళ్తేనే లాంగ్ రన్ లో వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకేసారి స్పెక్యులేషన్ కోసం అని చెప్పో, ట్రేడింగ్ కోసం అని చెప్పో కొనమని చెప్పను గారండి. బట్ మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైనా సరే బంగారంలో మాత్రం నెలకు 1 గ్రామ్ పెట్టుబడి పెడతాం ఇప్పుడైనా కానీ స్టార్ట్ చేయటమే మంచిది. వెండిలోనే కొంత కరెక్షన్ వచ్చిన తర్వాత నెలకు ఒక 100 గ్రాములైనా కొనే ప్రయత్నం చేస్తే మంచిదండి. సో కరెక్షన్ వస్తే ఎంత రావచ్చు అండి? ఇప్పుడు 3 లక్షల దాకా టచ్ అయింది. అంటే కరెక్షన్ కొద్దిగానే, అంటే ఒక 2-3 వేలల్లో ఉంటుందా? కొంచెం అప్ అండ్ డౌన్స్ ఏకంగా ఊహించినంత స్థాయిలో మళ్ళీ సడన్గా ఒక 50,000 పడిపోవడం, 60,000 పడిపోవడం అట్లా ఉంటుందండి? అంటే ఒకేసారి 50,000-60,000 పడకపోయినా సరేనండి, మన గనక ఏదైనా ఒకవేళ ఉక్రెయిన్ రష్యా వార్ గనక క్లోజ్ అయిపోయినా, ఏదైనా ఇంటర్నేషనల్ గా కొంచెం పీస్ ఎన్విరాన్మెంట్ ఏర్పడిందనిపించిన, జియో పొలిటికల్ కండిషన్స్ లో కాస్త మార్పులు కనుక వస్తే అప్పుడు వెండి ధరలో కొంచెం ఎక్కువగానే తగ్గే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు 3,10,000 ఒక 260, 270 స్థాయికి కూడా తగ్గేటువంటి అవకాశం ఉందండి వెండి. బంగారంలో మరీ అంత తగ్గుదల ఉండదండి. అది ఇప్పుడున్న 1.50 స్థాయి నుంచి 1.40 రావచ్చు తప్పితే బంగారం ధరలో ఎక్కువ మార్పు రాకపోవచ్చు. కానీ వెండిలో మాత్రం కొంత ఫాల్కి అయితే ఒక అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందండి. అంటే సిల్వర్ను ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ జాబితాలో చేర్చడం వల్లనే వెండికి ఇంత ఇప్పుడు వచ్చిందా? దానికి రేటు లేకపోతే మొత్తం అందనంత ఎత్తు పెరిగిపోవడం కారణం ఇదే అంటారా? ఆ కారణం కన్నా కూడానండి ప్రధానంగా ఏంటంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువైపోవటము, తర్వాత ఏ దేశాల దగ్గర అయితే వెండి నిల్వలు ఉండి ఒకప్పుడు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఆ యొక్క ఎక్స్పోర్ట్స్ ని తగ్గించేసి వెండి నిల్వలను ఇంకా పెంచుకుంటూ వెళ్తాము. దీంతో పాటుగా సోలార్ ప్యానల్స్ కి వీటికి కూడా వెండి యొక్క అవసరాలు ఇంకా ఎక్కువ అవడంతో ఓవరాల్ గా వెండి అనేటువంటిది కేవలం ఆభరణాల కోసం కాకుండా ఇండస్ట్రియల్ డిమాండ్ లో కూడా చాలా ఎక్కువ అవటం వల్లే వెండి యొక్క డిమాండ్ పెరిగింది. వీటికి తోడుగా ఈ యొక్క స్పెక్యులేటివ్ ట్రేడ్ కూడా ఎక్కువగా జరిగాయండి. దానివల్ల వెండికి మరింత డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ అమాంతంగా ఏం తగ్గదండి. కాకపోతే ఏంటంటే ఈ షార్ట్ సెల్లింగ్లు ఇట్లా చేసినటువంటి వాళ్ళ యొక్క స్పెక్యులేషన్ కొంత తగ్గటానికి, అలాగే ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ లో కొంత మార్పు వస్తేనే మనం కొంచెం డ్రాస్టిక్ ఫాల్ అనేది చూడగలుగుతాం. రైట్. ఫైనల్గా ఏం సూచిస్తారండి రావు గారు? ఇప్పుడు ఎందుకంటే ఒక 2.5 లక్షల వెండికి ఆ ధర వచ్చినప్పుడే చాలామంది కొందాం అనుకున్నారు, మళ్ళీ వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ ధర 3 లక్షలు దాటిందంటే అరే అప్పుడు కొంటే బాగుండేది అనేటువంటి ఒక ఫీలింగ్లో ఇప్పుడు చాలామంది కనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కొంత అట్లా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏం చెప్పగలుగుతారు రావు గారు? ఎవరైనా సరే నేనేమని చెప్తానంటే ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఇదే ప్రైస్ కరెక్ట్ ప్రైస్ లేకపోతే ఇంత ఖచ్చితంగా తగ్గుతుందని ఎగ్జాక్ట్ గా ప్రెడిక్ట్ చేయలేం. కాబట్టి ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఒక 10 రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేసి
తగ్గినప్పుడల్లా మరికొంత యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. అట్లా చేయకపోతే ఎప్పటికప్పుడు ఉండవాళ్ళ ఆ రోజు అమ్ముకుంటే పోయేది తగ్గింది అని అనుకోవటం, లేకపోతే అసలు కొన్నవాళ్ళ ఇంకా ఇంకా పెరిగిపోయింది ఆ రోజు కొనలేకపోతే బాధపడటం ఉంటూ ఉంటుంది. దీనికి పరిష్కారం ఏంటంటే మనం కొందాం అనుకున్న దానిలో కనీసం ఒక 10% అయినా కానీ కొట్టు వెళ్తామేనండి. ఇంకా మనం తగ్గినప్పుడు మరి కాస్త యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అంతేగాని అమాంతం ఎంతో ఫాలో అయితే అప్పుడే కొందాం అనుకుంటే అసలు ఎప్పటికీ కొనలేని పరిస్థితి రావచ్చు. ఇంకోటి ఏంటంటే పిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ దేనికైనా కానీ కొంత బంగారం వెండి ఒక అవసరం ప్రతి కుటుంబంలో ఉంటుంది కదండి. దాన్ని దృష్టిలో ఉంచుకుని స్లోగా పెట్టుబడి పెడతాం మొదలు పెట్టుకోవటం మంచిది. ఓకే. సో అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం పెరిగినా తగ్గినా అంటే కరెక్షన్స్ కొంతవరకే ఉండొచ్చేమో, ఇంత స్థాయిలో పెరగకపోవచ్చు అంటున్నారా? పెరిగినా కూడా స్వల్పంగా పెరుగుకుంటూ వెళ్ళడమా, లేదంటే తగ్గినా స్వల్పంగా తగ్గుకుంటూ రావడం ఒకటైతే బంగారం పైన షేర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా ఒక ప్రశ్న అండి. ఏమండి, బంగారంలో పెట్టుబడులు మాత్రం కొనసాగించడం మంచిదండి. గోల్డ్ రేట్లు అయితే పెరుగుతూనే ఉండే అవకాశాలు ఉన్నాయండి, తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే గోల్డ్ ప్రైస్ ఇప్పుడు ఉన్న 148 నుంచి ఒక ఏడాది కాలంలో 2 లక్షలు కూడా చేరినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయి ఆ విధంగా. అందుకని చెప్పి బంగారం విషయంలో ఇప్పటికే పెట్టిన పెట్టుబడులను కొనసాగించడం మంచిది. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టాలనే వాళ్ళ స్లోగా వెళ్ళమని చెప్తానండి. సిల్వర్ లో కూడా ఒకేసారి 3 లక్షల నుంచి 2 లక్షలకు రాదండి సిల్వర్. కొంత తగ్గినప్పుడు అలా 10,000 20,000 తగ్గగానే మనం పెట్టుబడి కొద్దిగా పెట్టుకోవటం మొదలు పెడితేనే ఓవరాల్ గా మన ఇంటికి కొంత సిల్వర్ బంగారం వస్తుంది. కానీ డ్రాస్టిక్ గా ఫాలో అయినప్పుడే కొందాం అనుకుంటే ఆ పరిస్థితులు రాకపోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ జీవీ రావు గారు. సో అది బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఇప్పటికి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. బంగారం ధర మాత్రం డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది, కానీ వెండి ధరలో కొంత కరెక్షన్స్ జరగవచ్చు అంటూ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సో ఆ కరెక్షన్స్ కూడా భారీగా పతనం కాకపోవచ్చు, కొంత చిన్న డిఫరెన్సెస్ తోటే కొంత కరెక్షన్ అవ్వచ్చు, తగ్గవచ్చు. కానీ వెండి పైన ఇన్వెస్ట్ చేయండి అని సజెషన్స్ కూడా పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు, ఎందుకంటే వెండిలో కొంత కరెక్షన్స్ జరగవచ్చు, కానీ బంగారం ధర మాత్రం పెరుగుకుంటూనే వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. బంగారం పైన కొంత కూడా ఇన్వెస్ట్ చేస్తే కొంత బెనిఫిట్స్ జరిగే అవకాశం ఉంది. వెండి రేటు మాత్రం మళ్ళీ ఇదే స్థాయిలో కంటిన్యూగా పెరుగుతుందని కూడా మార్కెట్ నిపుణులు కూడా స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు. ఒకవేళ జరిగితే కొంత కరెక్షన్స్ జరగవచ్చు, అది కూడా కొంత వేలలోనే, ఒక 2-3 వేలు తగ్గడమా, 2-3 వేలు పెరగడమా. ఇప్పుడు 2 లక్షలు ఉంది, ఏకంగా చాలా వేగంగా 3 లక్షలు దాటింది, కానీ మళ్ళీ ఇదే స్థాయిలో 3 లక్షల నుంచి 4 లక్షలు 4 లక్షల పైన ఇంత వేగంగా అయితే పెరిగే ఛాన్సెస్ అయితే లేవనే చెబుతున్నారు. సో ఏమున్నా కొంత కరెక్షన్స్ జరగవచ్చు, అది ఆ ధర పెరుగుదలలో కొంత కరెక్షనే జరగవచ్చు. ఒకవేళ తగ్గినా కూడా కొంత తగ్గుదలే ఉంటుంది, కానీ భారీగా తగ్గకపోవచ్చు అంటూ కూడా అంచనా వేస్తారు. కాబట్టి జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేయడమే మంచిది వెండి పైన అనేది మార్కెట్ నిపుణులు చెబుతున్నటువంటి మాట. సో బంగారం ధర మాత్రం క్రమక్రమంగా పెరుగుకుంటూనే వెళ్ళే అవకాశాలే ఉన్నాయి అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు జీవి